హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొబైల్ వాడే వారందరికైతే ఒక శుభవార్త వచ్చిందండి. ఇన్ని రోజులు ఎక్కువ డబ్బులు పెట్టి రీఛార్జ్లు చేయలేక ఇబ్బంది పడిన వారందరికీ తక్కువ రీఛార్జ్ ప్లాన్ ఒకటైతే వచ్చింది. ఆ రీఛార్జ్ ప్లాన్ ఎంత చేసుకోవాలి, అలాగే ఆ ప్లాన్ ఎన్ని రోజులు యాక్టివ్గా ఉంటుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మీరు ఇంతవరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రస్తుత రోజుల్లో మొబైల్ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. ఒక్క క్షణం ఫోన్ కనపడకపోతే ఏదో కోల్పోయాం అనుకునేంతగా మనల్ని మొబైల్ ప్రభావితం చేసింది. కొందరు 2 సిమ్ కార్డులు వాడుతుంటారు, మరికొందరు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తుంటారు. అయితే టెలికాం ఛార్జీలు ఇటీవల భారీగా పెరిగాయి. దీంతో 2వ సిమ్ కార్డు వాడే వారికి సంఖ్య అయితే తగ్గిందండి. చాలామంది రీఛార్జ్ చేయలేక పక్కన పెట్టేస్తుంటారు. అలా రీఛార్జ్ చేయకుండా ఎక్కువ రోజులు పక్కన పెట్టడం ద్వారా మీ పేరు రద్దు చేసి ఆ నెంబరును వేరే వారికి ఇచ్చేస్తారు. ప్రస్తుతం ఒకసారి మొబైల్ నెంబర్ తీసుకుంటే చాలా రకాల ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నాం. దాన్ని మార్చాల్సి వస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దీంతో తప్పనిసరిగా తమ పేరుపైనే ఆ మొబైల్ నెంబర్ ఉంచుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో 2వ సిమ్ కార్డ్ రీఛార్జ్ భారం మోయాల్సి వస్తూ ఉంది. 2 సిమ్ కార్డులలో పెద్ద మొత్తంలో రీఛార్జ్ అనేది చాలా మందికి మొయ్యలేని భారం అనే చెప్పాలి. అలాంటి వారందరికీ టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ శుభవార్త అయితే చెప్పింది. ఇకపై కేవలం నెలకి 20 రూపాయలతో రీఛార్జ్ చేసి సిమ్ కార్డును యాక్టివేషన్లో ఉంచుకోవచ్చు. ఇది డ్యూయల్ సిమ్ వినియోగదారులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎటువంటి యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ లేకుండా 3 నెలలు అంటే 90 రోజులకు మించి సిమ్ కార్డును పక్కన పెట్టేస్తే అది డీయాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఆ నెంబర్ వేరే వాళ్లకు ఇస్తారు. ఆ నెంబర్ బ్యాంకులు, ఆధార్ కార్డ్, పాన్ వంటి వాటికి జత చేసినప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండేందుకు తప్పనిసరిగా రీఛార్జ్ చేయాలి. ఇప్పుడు మీ సిమ్ కార్డును కేవలం 20 రూపాయలతోనే రీఛార్జ్ చేసి నెల రోజుల పాటు యాక్టివ్గా ఉంచుకోవచ్చు. జియో, ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ యూజర్లకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఒకవేళ నెలలో ఏదైనా కారణంతో 20 రూపాయలతో రీఛార్జ్ చేయలేకపోయినప్పుడు మీకు 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆలోపు బ్యాలెన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం సిమ్ రద్దవుతుంది. అయితే దీనిపై సరైన అవగాహన లేక చాలామంది 2వ సిమ్ కోసం పెద్ద మొత్తంలో రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 20 రూపాయలతో రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్ పెయిడ్ ఖాతా అయితే 3 నెలలకు 177 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ రీఛార్జ్ కేవలం సిమ్ కార్డ్ యాక్టివ్గా ఉండేందుకు మాత్రమే కానీ ఎలాంటి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ అయితే ఉండవు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.